నాతో చెప్పకుండా ఎందుకు వచ్చావు అని అడగటానికి నేను ఇక్కడికి రాలేదు. ఎన్నో ఏళ్ల తర్వాత నీ కన్న తండ్రిని బంధువుల్ని కలిసిన నీ ఆనందాన్ని పాడు చేయాలని నేను రాలేదు. ఇంత ఖరీదైన టేబుల్ ముందు మీ అందరితో కలిసి విందు భోజనం చేయాలని నేను ఇక్కడికి రాలేదు. నువ్వు గొప్పవాడు అయ్యావని తెలిసాక రోజు నీకు అన్నం పెట్టినందుకు ప్రతిఫలం పొందాలనే దురాశతో కూడా నేను ఇక్కడికి రాలేదు. నీకు రోజు అన్నం పెట్టేటప్పుడు అన్నదాత సుఖీభవ అని మొదటి ముద్దు నాకు పెట్టే రాముడు గొప్పవాడయ్యాక అలాగే ఉన్నాడా, మారిపోయాడా అని చూసి వెళ్దామని వచ్చాను. మర్చిపోయిన బుల్లమ్మ గారు, ఇప్పుడు మాత్రం ఏమైంది? ఇంకా నేను తినలేదుగా. అన్నదాత సుఖీభవ నువ్వు తిన్నామా? మీకు రక్తపోటు కదా, మీ నాన్న ఉప్పు కారం తినకూడదు బాబు. అయితే నువ్వు తినిపిని. నా చెల్లికి ఈరోజు వ్రతం. అవును బాబు, ఈ రోజు నేను భోజనం చేయకూడదు. నేను తింటాను. నాకు తినిపించు బావా, నేను తింటాను. తినిపించు. వాళ్ళెవరో తినరు. ఎందుకో తెలుసా? అందులో విషం కలిపారు గనక. ఈ సంగతి నాకు వీళ్ళకి విషయం ఇచ్చిన ఆచార్య చెప్పాడు.